హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం మూడు కొబ్బరికాయలు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక విద్వాంసుడు ఉండేవాడు. చక్కదనంలో, పాండిత్యంలో అతనికి మించిన వారు ఇంకొకరు లేరని అందరి వద్ద మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇలాంటి గొప్ప విద్వాంసులకి పాపం ఎప్పుడూ దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. కొద్దో గొప్పో సంపాదించిన డబ్బు ఆ రోజు బచ్చానికే సరిపోయేది. ఇంక మిగిలేదేముంది? పైగా అతనికి నల్లటి భార్య దొరికింది. అతను దీనికి చాలా విచారిస్తూ ఉండేవాడు. అయ్యో దేవుడా! నేను ఇంత విద్య సంపాదించాను. అందరి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాను. కానీ ఏం ప్రయోజనం? కాకి ముక్కుకు దొండపండులాగా నల్ల పెళ్ళానికి నేను భర్త కావలసి వచ్చింది. నా భార్య ఎర్రగా ఉంటే ఎంత బాగుండేది అని విచారించేవాడు. ఒకరోజు విద్వాంసుడి ఇంటికి ఒక సన్యాసి అతిథిగా వచ్చాడు. భార్యాభర్తలిద్దరూ సన్యాసికి కాళ్ళు కడిగి షడ్రసోపేతంగా విందు భోజనం పెట్టారు. సన్యాసి భోజనం చేసి బయట అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు విద్వాంసుడు బయటికి వచ్చి సన్యాసికి వినయంగా నమస్కరించాడు. అతని భక్తికి సంతసించి సన్యాసి తన వద్ద ఉన్న 3 కొబ్బరికాయల్ని విద్వాంసుడి చేతికిచ్చి, నీవు ఏదైనా ఒక కోరిక తలుచుకుని ఒక కొబ్బరికాయను పగలగొట్టావంటే నువ్వు తలుచుకున్న కోరిక సిద్ధిస్తుంది. అలాంటి 3 కోరికలను ఈ 3 కొబ్బరికాయలు తీరుస్తాయి. వీటిని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి సన్యాసి తన దారిన వెళ్ళిపోయాడు. విద్వాంసుడు కాయలను పుచ్చుకొని లోపలికెళ్ళాడు. భార్యను పిలిచి, ఏమేవ్, ఈ కొబ్బరికాయల సంగతి నీకు తెలుసా? మనం ఏవైనా కోరుకుని ఈ కాయలను కొట్టామంటే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది. నువ్వు నల్లగా ఉన్నావు గనుక ముందు నీకు ఎర్రటి శరీర ఛాయ వచ్చేటట్టు తలుచుకుని ఒక కొబ్బరికాయను కొడతాను. నీకు ఇష్టమే కదా అని అడిగాడు. భార్య ఆ మాటకు ఒప్పుకోలేదు. ముందు మన సంసారం గట్టెక్కే మార్గం చూడండి. అదీగాక 3 కొబ్బరికాయలు ఉన్నాయి కదా. మొదటి కాయ మనం ధనవంతులం కావాలని, రెండో కాయ నేను ఎర్రగా మారాలని, మూడో కాయ ఇంకేమైనా కావాలని కొడితే బాగుంటుంది అని బదులు చెప్పింది. భార్య మాటలు విద్వాంసుడికి ఏమీ నచ్చలేదు. నీకేం మతిపోతోందా? ముందు నువ్వు ఎర్రగా అందగత్తెవైతే తర్వాత మనం కోరుకునే వాటికి 2 కొబ్బరికాయలున్నాయి కదా. అంచేత నువ్వు ఇప్పుడు ఎర్రగా మారాలి అని విద్వాంసుడు తన మనసులో తలుచుకొని ఒక కొబ్బరికాయను ఠపీమని కొట్టాడు. ఎంత ఆశ్చర్యం! వెంటనే విద్వాంసుడి భార్య శరీరం నిమ్మపండు లాంటి రంగుకు మారింది. విద్వాంసుడికి పట్టరాని సంతోషం కలిగింది. ఒక్కసారి భార్య వంక ఎగాదిగా చూశాడు. నిజంగా ఆమె శరీరం మెరిసిపోతోంది. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసింది. వాళ్ళందరూ విద్వాంసుడి భార్యను చూసి ఆశ్చర్యపోయారు. ఇదేమిటి వింత? నిన్నటిదాకా నల్లగానే ఉన్నది, ఈరోజు ఎలా ఎర్రగా మారిపోయిందో అని ముక్కు మీద వేళ్ళేసుకుని అమ్మలక్కలంతా ఎంతో వింతగా చెప్పుకోసాగారు. విద్వాంసుడు మాత్రం, ఆహా, నా భార్య ఎంత అందంగా ఉంది! రాణి కూడా ఇంత అందంగా ఉండదు. నేనెంతో భాగ్యశాలిని. సన్యాసి పుణ్యం కట్టుకున్నాడు అని అనుకుంటూ రోజూ మురిసిపోతుండేవాడు. ఒకరోజు విద్వాంసుడు ఏదో ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. తన భార్యను పిలిచి, ఏమేవ్, నేను పొరుగురు వెళుతున్నాను. 2-3 రోజుల్లో తిరిగి వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి దినం ఆ ఊరి రాజకుమారుడు విద్వాంసుడు ఉంటున్న వీధి వైపు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చాడు. అదే సమయంలో విద్వాంసుడి భార్య వీధి గుమ్మంలో నిలుచుని ఏదో ఆలోచిస్తూ ఉంది. ఆ రాజకుమారుడంటేనే ఆ ఊరి ఆడవారికి అమిత భయంగా ఉండేది.
అంచేత ఆ వీధిలోని వారెవ్వరూ బయటికి రాలేదు. కానీ విద్వాంసుడి భార్య రాజకుమారుడు వస్తుండటం చూడలేదు. రాజకుమారుడు సరిగ్గా ఆమె దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆమె అందాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. రాజకుమారుణ్ణి చూసి విద్వాంసుడి భార్య భయంతో వణికిపోయింది. రాజకుమారుడు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ఇదిగో నా అంతఃపురానికి రా, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని బలవంతం చేశాడు. ఆమె రాజకుమారుడికి ఏమీ బదులు చెప్పలేదు. ఎట్లానో చేతిపట్టి తప్పించుకుని లోపలికి వెళ్ళింది. కానీ రాజకుమారుడు ఆమెను బలవంతంగా లాగి గుర్రం మీద ఎక్కించుకుని అంతఃపురానికి తీసుకుపోయాడు. ఒక చక్కని మేడలో ఆమెను ఒంటరిగా ఉంచాడు. రాజభటుల్ని పిలిచి, ఎవ్వరూ ఈ మేడ వైపు రాకూడదు సుమా, ఎవరైనా వచ్చారంటే వాళ్ళ తల తీయిస్తాను, జాగ్రత్త అని ఆజ్ఞాపించాడు. విద్వాంసుడి భార్య 2 రోజుల వరకు అన్నం నీళ్లు మాని మేడలో ఏడుస్తున్నది. అయ్యో, ఈ పాడు సన్యాసి మాకెందుకీ కొబ్బరికాయలు ఇవ్వాలి, నేనెందుకు అందగత్తెను కావాలి, ఈ కర్మ నాకెందుకు పట్టాలి అని సన్యాసిని తిట్టిపోసుకుంది. ఇలా ఉండగా పొరుగురు వెళ్ళిన విద్వాంసుడు ఇంటికి తిరిగి వచ్చాడు. వచ్చి రావడంతోనే తన భార్యను రాజకుమారుడు చెరపట్టి తీసుకువెళ్ళాడన్న సంగతిని విన్నాడు. ఓరి దుర్మార్గుడా, ఇంతవరకు వచ్చిందా నీ సంగతి, ఇప్పుడే నీ పని పట్టిస్తాను చూడు అని కళ్ళెర్రజేసి లోపలికి వెళ్ళి ఒక కొబ్బరికాయ తెచ్చి, నా పెళ్ళాం ఎలుగొడ్డుగా మారాలి అని చెప్పి కొట్టాడు. వెంటనే రాజుగారి మేడలో ఉన్న విద్వాంసుడి భార్య ఎలుగొడ్డుగా మారిపోయింది. అసలే ఆకలితో మాడిపోతుండటం చేత ఎలుగొడ్డుకి కోపం ఎక్కువైంది. మేడలోని బీరువాలు, గాజు దీపాలు, సీసాలు అన్నిటినీ ఒక్కసారిగా ముక్కలు ముక్కలు చేసింది. గుర్ర్ గుర్ర్ మని గర్జించడం మొదలుపెట్టింది. ఇక ఆ రాత్రి విద్వాంసుడి భార్యను చూడటానికి రాజకుమారుడు బాగా అలంకరించుకొని పెళ్ళికొడుకులాగా తయారయ్యాడు. ఎవరికీ తెలియకుండా మేడ తలుపులు తీసి లోపలికి వచ్చాడు. మేడలోని ఎలుగొడ్డు రాజకుమారుణ్ణి చూడగానే అమాంతంగా మీద పడి గోళ్లతో రాజకుమారుడి దేహమంతా చీల్చింది. అతను కుయ్యో మొర్రోమని మొత్తుకున్నాడు. కానీ రాజభటులు మేడలోకి రావడానికి అనుమతి లేకపోవటం చేత, అలా అని రాజకుమారుడు ఆజ్ఞాపించినందువల్ల వాళ్ళు రాలేదు. ఎలుగొడ్డు మాత్రం రాజకుమారుణ్ణి చీల్చి రక్తం బాగా జుర్రుకుని గుర్గుర్మంటూ గదిలో తిరుగుతున్నది. మామూలు ప్రకారం మేడను కాపలా కాయటానికి రాజభటులు వచ్చారు. వారికి గుర్గుర్మనే ఎలుగొడ్డు శబ్దం వినిపించింది. వెంటనే వారు గది దగ్గరికి వెళ్ళి చూశారు. ఇదేమిటి వింత, లోపల ఎలుగొడ్డు ఉందే అని వెర్రికేకలు పెట్టి లోపలికి వెళ్ళారు. అక్కడ రాజకుమారుడు కూడా చచ్చిపడి ఉండటం చూసి భయపడ్డారు. ఎలుగొడ్డు రాజభటుల మీదకి ఉరికింది. కానీ రాజభటులు తప్పించుకొని ఒక్క పరుగుతో అంతఃపురానికి చేరుకున్నారు. ఎలుగొడ్డు మాత్రం వీధుల వెంబడి కేకలు పెడుతూ పరిగెత్తసాగింది. దారిన వెళ్ళే పిల్లల్ని, పెద్దవాళ్ళని కూడా గోళ్లతో చీలుస్తూ పెద్ద గందరగోళం చేస్తూ విద్వాంసుడి ఇంటి దగ్గరికి వచ్చింది. ఎలుగొడ్డును చూసి విద్వాంసుడికి విచారం వేసింది. అయ్యో, నా భార్యకు ఎంత అవస్థ పట్టింది, అందంగా ఉండటం వల్లనే కదా దీనికి గతి, నల్లగా ఉంటే ఎంత హాయిగా ఉండేది, నాకు కూడా సుఖంగా ఉండేది కదా అని అనుకుని 3వ కొబ్బరికాయను బయటికి తెచ్చి, నా భార్య పూర్వంలాగే మారిపోవాలి అని చెప్పి పగులుగొట్టాడు. వెంటనే ఎలుగొడ్డు మామూలు మనిషి అయింది. భార్యను చూసి విద్వాంసుడు ఎంతో సంతోషించి దగ్గరికి తీసుకుని, అయ్యో పాపం, నువ్వెంత కష్టపడ్డావే,
ఈ పాడు కొబ్బరికాయల వల్లనే కదా నీకీ గతి సంభవించింది. మనం ఉన్నదాంతో తృప్తి పడాలి. లేకపోతే ఇలాంటి కష్టాలే కలుగుతాయి అని చెప్పి భార్యను ఓదార్చి ఆనాటి నుంచి ఆమెతో సుఖంగా కాలం వెళ్ళబుచ్చసాగాడు. ఇదండి 3 కొబ్బరికాయలు కథ. ఈ కథ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.